ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ప్రతి ఏటా నవంబర్ 17వ తేదీన జాతీయ మూర్ఛ వ్యాధి అవగాహన దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఎపిలెప్సీ అంటే ఈ మూర్ఛ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి మన ఆకాశవాణి స్టూడియోస్లో మనతో ఉన్నారు ప్రొఫెసర్ బిందు మెనన్ గారు. ప్రొఫెసర్ బిందు మెనన్ గారు ప్రముఖ న్యూరాలజిస్ట్, ఇండియన్ ఎపిలెప్సీ అసోసియేషన్కు సెక్రటరీ జనరల్గా కూడా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా న్యూరాలజీకి సంబంధించి అనేక సంస్థల్లో సభ్యులుగా కూడా ఉన్నారు. బిందు మెనన్ గారు ఒక డాక్టర్గానే కాకుండా సామాజిక కార్యకర్తగా కూడా న్యూరాలజీ ఆన్ వీల్స్ అనే ఫౌండేషన్ ద్వారా కూడా గ్రాస్ రూట్స్ లెవెల్లో కూడా ప్రజలందరిలో అవగాహన కల్పించి ట్రీట్మెంట్ సౌకర్యాలు కూడా కల్పిస్తుంటారు. డాక్టర్ బిందు మెనన్ గారితో మాట్లాడి ఈ మూర్ఛ వ్యాధికి సంబంధించి ఎలాంటి వైద్య సదుపాయాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి, వీటన్నిటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. డాక్టర్ బిందు మెనన్ గారు, ఈ ఎపిలెప్సీ అంటే ఏమిటి, ఇది మెదడు పైన ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది మేడం? నవంబర్ 17th నేషనల్ ఎపిలెప్సీ డే. ప్రతి ఒక్క వ్యాధికి మనం ఒక డే అనుకొని ఆ సంవత్సరం నుంచి మొత్తం అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే దేశం మొత్తం అది జరిగేది. మూర్ఛ వ్యాధి మిగతా అన్ని వ్యాధి లాగానే ఫస్ట్ మనం లిసనర్స్కి ఏం చెప్పాలంటే మిగతా వ్యాధి లాగానే అనుకోవాలి. ఇది ఆల్మోస్ట్ 1% మనకి దాని ప్రపోర్షన్ అంటే 100లో ఒక్కరికి మూర్ఛ వచ్చే అవకాశం ఉంది. అంటే మనకి బీపీ షుగర్ ఎలా ఉంటుందో దాని ప్రకారంగానే అనుకోవాలి. కానీ బీపీ షుగర్ లో మనకి బయట ఏం కనిపించదు. వ్యక్తికి మూర్ఛ వ్యాధిలో కింద పడిపోవడము, చేయి కాలు కొట్టుకోవడము అంటే ఎక్కడన్నా ఉంటే ఈ ఇబ్బందులు ఉంటుంది. కాబట్టి అది ఒక విధంగా ఒక స్టిగ్మాలా మారిపోయింది. మూర్ఛ ఎందుకు వస్తుంది అనే పేషెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతారు. మా ఫ్యామిలీలో ఎవరికి లేదు, మాకు మాత్రం ఎందుకు వచ్చింది, నేను హెల్తీగా ఉన్నాను కదా, మాకు ఇప్పుడు కూడా ఏమి ఇబ్బంది లేదు, ఒక్కసారి వచ్చి అది ఆగిపోయింది అలాగా చెప్పేవాళ్ళు. అంటే బ్రెయిన్లో ఏదో ఒక పార్ట్లో, చిన్న పార్ట్లో ఉండొచ్చు, రెండు భాగంలో నుంచి ఒకే సమానంగా రావచ్చు. స్పార్క్స్ జనరేట్ అయినప్పుడు పేషెంట్ కింద పడిపోయి చేయి కాలు కొట్టుకోవడం జరుగుతుంది. దీంట్లో కారణాలు చాలా ఉండొచ్చు. మీరు అడిగేది ఎందుకు జరిగింది, బ్రెయిన్కి ఎంత ఇబ్బంది అయ్యేది అంటే, ఒకటైతే ముఖ్యంగా ఇడియోపెథిక్ మన భాషలో చెప్పేది ఏం కారణం ఉండదు. ఏం కారణం ఉండదంటే టెస్ట్లో మనకి కారణాలు కనిపించదు, అంటే స్కాన్ లో ఉండదు. అంటే పరీక్ష చేసినప్పుడు కారణాలు తెలియకపోవచ్చు, కనిపించకపోవచ్చు, కారణం ఉండదు. ఎందుకంటే ఆ వ్యక్తికి కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల జరిగేది. బట్ అది జెనెటిక్ డిసీజ్ కాదు, ఈవెంట్ దట్ ద పర్సన్ హ్యాడ్, ఇట్ ఈస్ ఏ సిమ్టమ్. దాంట్లో మనకి పేషెంట్ కి జెనెటిక్ అనే చెప్తే వాళ్ళు అనుకోవడం వంశపరంగా వచ్చేది, ఫ్యామిలీలో ఉండేది. ఫ్యామిలీలో లేదు మేడం, మళ్ళీ మాకు మాత్రం ఎందుకు వచ్చింది. వీఆర్ సేయింగ్ ఆ వ్యక్తికి జెనెటిక్ లో వాళ్ళ మ్యూటేషన్ జరిగింది కాబట్టి వాళ్ళకి బయటపడింది. కానీ వాట్ వీఆర్ మోర్ కన్సర్న్డ్ ఇస్ కొన్ని వేరే కారణాల వల్ల బ్రెయిన్ లో రావచ్చు. అది ట్యూమర్స్ ఉండొచ్చు, చిన్న మచ్చగా ఉండొచ్చు, ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, టీబీ వల్ల ఉండొచ్చు. కొన్నిసార్లు కొంచెం ఏజ్ వాళ్ళకి స్ట్రోక్, పక్షవాతం వచ్చే వాళ్ళు ఉంటారు. దాంట్లో ఒక 20-30% పేషెంట్స్ కి, కొంతమందికి అది ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. సో ఒకటైతే ఇడియోపతిక్ ఏమీ కారణం లేదంటే కారణం ఉన్నాయి కానీ స్కాన్ లో అట్లా కారణం లేదు. సెకండరీ అంటే బ్రెయిన్ లోనే మనకి స్కాన్ టెస్ట్ చేస్తే మనకి దాంట్లో కారణాలు కనిపిస్తుంది. కొన్నిసార్లు యాక్చువల్లీ జస్ట్ ఇక్కడ మెన్షన్ చేయాలి, హై షుగర్ అయిపోయింది అనుకో ఎవరికైనా 400-350 అలాగా పోతే కూడా వాళ్ళకి ఫిట్ రావచ్చు. కానీ అది మూర్ఛ వ్యాధి కాదు. జ్వరం వచ్చేటప్పుడు కూడా మేడం, టెంపరేచర్ చాలా ఎక్కువ వచ్చినప్పుడు కూడా ఇలాంటి ఫిట్స్ వచ్చేది. అబ్సల్యూట్లీ, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. హై ఫీవర్ అయిపోతే ఫీవర్ ట్రిగర్డ్ సీజర్స్ చెప్పేది. హై ఫీవర్ లో కొన్నిసార్లు మెదడు వాపు జరిగే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు హై ఫీవర్ సడన్ గా 104 అలాగా వెళ్ళి పేషెంట్ ది సోడియం తగ్గిపోయి పేషెంట్ కి ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయి సెప్సిస్ లాగా అయిపోతే ఇదన్నీ మనం సెకండరీ కాసెస్ చెప్పేది. అది మనకి ఆ సమయం పేషెంట్ కి మనం మందులు పెట్టేది. కానీ రాను పేషెంట్ బాగా అయిపోతే ఆ ప్రైమరీ వ్యాధితో బయటపడితే మనం ఫిట్స్ మందులు కూడా వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ ప్రిస్క్రిప్షన్ నుంచి స్లోగా తీసేయచ్చు. ఓకే మేడం. మేడం, ఈ రకరకాల కారణాలు ఉంటాయి కదా. ఒక్కొక్కసారి తలకు దెబ్బ తగిలినప్పుడు సర్జరీస్ కూడా జరుగుతాయి యూజువల్గా. వాటి వల్ల కూడా అప్పటిదాకా బాగా ఉన్నవాళ్ళు సర్జరీ కూడా సరిగా జరిగిన వాళ్ళకు కూడా కొంతకాలానికి వచ్చే అవకాశం కూడా ఉంటుందా మేడం అట్లా? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే హెడ్ ఇంజరీ జరిగిందనుకో
కొన్నిసార్లు మనకి హెడ్ ఇంజరీలనే ఏదైనా యాక్సిడెంట్ జరిగినాక హెడ్ ఇంజరీ చెప్పేది. హెడ్ ఇంజరీ జరిగినాక మైల్డ్, మోడరేట్, సివియర్ ఉంటుంది. మైల్డ్ అంటే కొంత ప్రాబ్లం ఏం లేదు, అవుట్ పేషెంట్ లో చూసుకుంటారు. మోడరేట్ లో కొంచెం బ్రెయిన్ లో చిన్న బ్లడ్ ఎక్కడన్నా క్లాట్ అయిపోయి కానీ అంత ప్రాబ్లం లేదు, పేషెంట్ జస్ట్ 1 day అడ్మిట్ అయ్యి. సివియర్ అంటే పేషెంట్ వెంటిలేటర్ ఉండడం, చాలా రోజు అన్కాన్షియస్ గా ఉండడం. ఇట్లా మోడరేట్ టు సివియర్ లో కొన్నిసార్లు అప్పుడు బ్లడ్ ఎక్కడన్నా పడిందో అక్కడ మచ్చలాగా ఫామ్ అయిపోతుంది. అప్పుడు కొంతమందికి, నాట్ ఎవ్రీబడి, కొంతమందికి లేటర్ ఇన్ లైఫ్ ఎన్నో సంవత్సరం తర్వాత కూడా అది ఫిట్ వచ్చే అవకాశాలు ఉంటుంది. సో వాట్ వీఆర్ సేయింగ్ ఇస్ దట్ బ్రెయిన్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆర్గన్. దాంట్లో ఎక్కడన్నా మచ్చ పడితే ఆ మచ్చ మనకి ఇబ్బంది చేస్తుందా లేదా, ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్స్ లైఫ్ స్టైల్ ఆల్సో. వాళ్ళ నిద్ర తక్కువ, వాళ్ళ స్మోక్, డ్రింక్, ఎక్సర్సైజ్ లేదు, ఆలోచన ఎక్కువ, ఇటువంటి అనేక కారణాలు మన చేతిలో ఉండే కారణాలు అనుకో, వాట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్. అలాగా చేసేటప్పుడు ఆ మచ్చకి కోపం వస్తుంది అనుకో, అప్పుడు అది ఫిట్ రూపంలో బయటపడుతుంది. మేడం, ఎపిలెప్సీ కనిపించే రకరకాల మనకి సిమ్టమ్స్, విజిబుల్ సిమ్టమ్స్ ఎలాంటివి ఉంటాయి మేడం? ఎస్ అగైన్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే జనాలకి తెలిసేది ఒకే టైప్ ఎపిలెప్సీ. అంటే మూవీస్ లో చూసేవాళ్ళు అందరూ కింద పడిపోతారు, చేకాలు కొట్టుకోవడం, యూరిన్ వచ్చేది, నురుగు వచ్చేది, 1-2 minutes దాకా అన్కాన్షియస్, తర్వాత పేషెంట్ లేసేస్తారు. ఇది మనం జనరలైజ్డ్ ఫిట్ చెప్పేది. 2 part ఆఫ్ ద బ్రెయిన్ సమానంగా స్పార్క్స్ పంపించేటప్పుడు వ్యక్తికి ఇట్లా జరిగేది. కానీ చిన్న చిన్న ఫిట్స్ చాలా జరిగేది వ్యక్తికి, అది వెరీ మైన్యూట్, దీంట్లో పడిపోవడం జరగదు. ఒకటి పిల్లలకి ఉండేది ఫిట్, దట్ ఈస్ నోన్ as absent seizures. ఆ పేర్లాగానే, అది పేర్లాగా యాబ్సెన్స్ అంటే వాళ్ళు క్లాస్ రూమ్ లో కూర్చొని ఉంటారు, వాళ్ళు క్లాస్ రూమ్ నుంచి యాబ్సెంట్ అయిపోతారు, మైండ్ బ్లాంక్ అయిపోయి అలా చూస్తూ ఉండటం. ఎస్, అబ్సల్యూట్లీ. వాళ్ళు ఇట్లా చూస్తూనే ఉంటారు, ఐ బ్లింకింగ్ ఏముండదు, ఏమి యాక్షన్ ఉండదు, కూర్చొనే ఉంటారు. లెస్ దెన్ 1 minute 30 seconds దాకా ఉంటుంది. ఆల్మోస్ట్ 100 దాకా రోజుకి ఉండొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ టీచర్స్ పేరెంట్స్ ని పిలిచి చెప్పేవాళ్ళు, యువర్ చైల్డ్ ఇస్ నాట్ పేయింగ్ అటెన్షన్, ఇలా డే డ్రీమింగ్ చేస్తానే ఉంటారు, ఎక్కడో ఆలోచనలో ఉంటారు. ద గుడ్ పార్ట్ ఇస్ దట్ ఇది మనకి ఈజీ చేస్తే క్లియర్ గా తెలిసిపోతుంది. అండ్ వెరీ వెరీ గుడ్ ట్రీట్మెంట్ రెస్పాన్స్ ఉంది. వెరీ గుడ్ రెస్పాన్స్. దట్ ఇస్ ట్రీటబుల్. ఎస్, అబ్సల్యూట్లీ. మోస్ట్ ఆఫ్ ద టైమ్ అబ్సెన్స్ ఎపిలెప్సీ ఇది మనం చెప్పేది. వేరే మూర్ఛవ్యాధి కాకుండా ఒక ఏజ్ అయినాక అది ఇంకా ఉండదు. అయ్యే కొద్దీ తగ్గిపోతుంది. మెడిసిన్స్ కూడా మనం మానేయచ్చు. ఇంకా ఒకటి కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్. దాంట్లో వ్యక్తి కూర్చొని ఉంటారు, కింద పడిపోవడం జరగదు, కన్ఫ్యూజ్ అయిపోతారు, ఏది చేస్తారో అదే చేస్తానే ఉంటారు. లైక్ తింటారంటే ప్లేట్లో చేయి ఇట్లా నోరు చప్పరించుకోవడం జరుగుతారు. కొన్నిసార్లు ఇరిటబుల్ గా మాట్లాడతారు, ఒక్కొక్కసారి నడుస్తారు, లేసి వెళ్ళిపోతారు. కానీ ఏది అడిగినాక కాంటాక్ట్ లో ఉండదు. అది కన్ఫ్యూజ్ స్టేట్. కానీ అదే టైప్ జరుగుతానే ఉంటుంది. ద సిమియాలజీ చెప్పేది రిపిటేటివ్ గా చేస్తూ ఉంటారు అదే బట్ ద సేమ్ టైప్. లైక్ ఇఫ్ ఈజ్ అంటే లిప్ స్మాకింగ్ ఉంది అనుకో, నోట్ తో ఇలాగా చేసుకోవడం, చేత్తో ఏదో ఒకటి చేయడం, ఒక పక్క చూసుకోవడం. ఇప్పుడు పేషెంట్ రిలేటివ్ కి మనం చెప్పేది అట్లా జరిగినప్పుడు చూడండి, ప్రతిసార్లు అదే టైప్ లోనే జరుగుతుంది ద సిమియాలజీ. ఎందుకంటే ఒకే భాగం నుంచి వచ్చేది, అందువల్ల అలానే జరుగుతుంది, అక్కడ ట్రిగ్గర్ అయ్యేది కాబట్టి. ఎస్. సో అంటే అది ఫిట్ లాగా కనిపించలేదని అనుకుంటే అదే టైప్ లో జరిగేది. అండ్ జస్ట్ పుట్ ఇన్ దట్ మనం పేషెంట్స్ కి చెప్పేది, ఏదైనా అబ్నార్మాలిటీ మీ వ్యక్తిలో, ఫ్యామిలీ మెంబర్లో, మూర్ఛవ్యాధి ఉండే పేషెంట్ లో జరిగినప్పుడు సెల్ ఫోన్ తీసుకొని వీడియో తీయండి. ఇప్పుడు అందరికి యాక్సెసిబుల్ ఉంది కాబట్టి అది వీడియో తీసేస్తే మీకు కన్ఫ్యూషన్ ఉంటే మనం చూస్తే మనకు అర్థమవుతుంది, మనం చెప్పగలుగుతాను. మీ సెల్ ఫోన్ లోనే పెట్టుకోండి, డోంట్ షేర్ విత్ ఎనీబడి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అది చూసుకోండి. ఇంకా 3వ టైప్ అంటే పేషెంట్ కి జర్క్ వచ్చేది. మనకి రాత్రి నిద్రపోయేటప్పుడు ఒక్కొక్కసారి మనకు ఉలికి, దాన్ని మయోక్లోనస్ చెప్పేది. రాత్రిలో ఉలికి పట్టడం ఫిట్స్ కాదు, బట్ ఎస్పెషలీ ఈ ఉలికి పట్టడం మార్నింగ్ టైంలో ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ మయోక్లోనస్ చెప్పేది. లేసేసి జస్ట్ వాటర్ తాగేటప్పుడు ఆ జర్క్ వల్ల బాటిల్ చేతి నుంచి పడిపోవడం, బ్రష్ చేసేటప్పుడు ఆ బ్రష్ జస్ట్ జర్క్తో జస్ట్ 1 or 2 times ఉండేది. సో ఇది గమనించాలి. యూజువల్లీ మనం అడిగేది కూడా పేషెంట్ కి, మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇవన్నీ
అడుగుతారు. బట్ ఈ చిన్న చిన్నవి కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ, yes. ఎందుకంటే అవి కామన్లే అనుకునే ప్రమాదం ఉంది కదా మేడం. అంటే ఒక్కసారే కదా, ఒక్కసారి పడింది అది మన, కానీ గుర్తు పెట్టుకొని అట్లీస్ట్ ఇన్ వీక్ వాళ్ళకి 3-4 టైమ్స్ జరుగుతుందంటే ఇది కూడా ఉంది. అప్పుడు మనకి మెడిసిన్స్ మనం టైలర్ చేయొచ్చు, వాళ్ళకి తగినట్టుగా మనం ఇవ్వచ్చు. మేడం, ఇది వచ్చినప్పుడు యూజువల్ గా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, కలీగ్స్ కావచ్చు, ఆఫీస్లో కలీగ్స్ కావచ్చు, పనిచేసేటప్పుడు మిగతా వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఏమేం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఎందుకంటే ఇది ఫస్ట్ రెస్పాండెంట్స్ వాళ్లే ఉంటారు మేడం. మీరు చెప్పేది కూడా కరెక్ట్ క్వశ్చన్. ఏమేం చేయొచ్చు, అది కాకుండా ఏమేం చేయకూడదు, అది ప్రమాదం కదా మేడం, తెలియదు. మేడం, సో ఇప్పుడు పేషెంట్ కి ఎక్కడైనా పెద్ద ఫిట్ వచ్చిందనుకో, ఒకటైతే దగ్గర ఉండే ఫర్నిచర్స్ అన్ని తీసేయాలి. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఇప్పుడు కూర్చొని ఉన్నప్పుడు టేబుల్ దగ్గర ఉంది, ఆ చేయి కాలు కొట్టుకున్నప్పుడు ఆ చేయి పోయి ఆ చైర్ మీద కొట్టుకుంటానే ఉంటే హీ విల్ ఇంజ్యూర్ హిస్ హ్యాండ్. అది ఫర్నిచర్ పేషెంట్ లాకూడదు అంటిల్ అన్లెస్ హీస్ ఇన్ ఎ వెరీ క్రిటికల్ పొజిషన్. ఇంకా ఇప్పుడు ఒక 15-20 మెంబర్స్ ఉంది, అందరు పోయి గుంపు గుంపుగా పేషెంట్ అట్లా చూడకూడదు. ఎందుకంటే ఎంత పవర్ నుంచి ఆ బ్రెయిన్ నుంచి స్పార్క్ వస్తుందంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆ సమయం ఒక లైట్ బల్బ్ మనం కలిగొచ్చు, దట్ మచ్ అవర్. సో హీ ఈస్ డిప్రైవ్డ్ ఆఫ్ ఆక్సిజన్ బ్రీతింగ్ అన్ని కావాలి, కాబట్టి సేఫ్ స్పేస్ కావాలి పేషెంట్ కి బ్రీత్ చేయడానికి. స్పెక్స్ ఏమైనా ఉంటే తీసేయాలి. కాలర్ టైట్ గా ఉంది అంటే ఎగ్జిక్యూటివ్ ఏదైనా టై పెట్టేది ఉందా, లేదా స్టూడెంట్స్ ఏమైనా టై ఏదైనా ఉంటే అది లూజ్ చేసుకోవాలి. దగ్గర ఏమైనా టవల్ ఏదైనా ఉంది, ఏదైనా ఉంటే తల కింద కానీ చేయి కింద పెట్టచ్చు. బికాస్ ఆ జర్క్స్ వస్తానంటే తల ఇట్లా కొట్టుకుంటానే ఉంటుంది, ఇంజురీస్ రావచ్చు. చేతిలో తాళాలు అస్సలు పెట్టకూడదు. ఎందుకు పెడతారు మేడం దాని గురించి? ఎందుకంటే తెలియాలి జనానికి, ఎందుకు పెట్టేవాళ్ళు మేడం? తప్పు ఐ థింక్ ఇట్ ఇస్ ఎపిలెప్సీ చాలా ఏన్షియంట్ టైం నుంచి ఉండే వ్యాధి. ఓకే, ఆ సమయంలో మందులు లేవు, ఏదో ఒకటి చేయాలి. ఎవరో ఒకరు ఏదో ఒకటి టైంలో తాళాలు పెట్టారు. తాళాలు పెట్టిన తర్వాత ఏ ఫిట్ పేషెంట్ కి కూడా ఫిట్ ఒక 1 minute 1.5 minute కి ఆగిపోతుంది, ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. మనం ఏది పెట్టినా చేతిలో పెట్టకపోయినప్పటికి కూడా రెగ్యులర్ మామూలుగా. అప్పుడు మనం కూడా మనం చేతిలో తాళాలు పెట్టాను కాబట్టి అది తగ్గిపోయిందని. సో అట్లా ఆ అనుమానంతో అది కంటిన్యూ అవుతానే ఉంది. ఇప్పుడు కూడా రూరల్ ఏరియాస్ లో నేను క్యాంప్కి వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ తాళాలు పెడతారు. మీరు బిలీవ్ చేయొచ్చు, మనకి పేషెంట్ కొన్నిసార్లు అవుట్ పేషెంట్లో వచ్చేటప్పుడు కూడా వాళ్ళు సంచిలో ఈ ఐరన్ రాడ్ తీసుకొని వస్తారు. సో నో చేతిలో తాళాలు, నోట్లో హ్యాంకర్చీఫ్ పెట్టడము అట్లా చేయకూడదు, కుదరదు. అంత టైట్ గా ఉంటుంది జాస్ మొత్తం. వాళ్ళు ఓపెన్ చేసి పెట్టేటప్పటికి ఆ టూత్ అన్ని బ్రేక్ అయిపోతుంది, జాకి ఫ్రాక్చర్ అవ్వచ్చు. చేతికి కూడా తలాలు పెట్టేటప్పుడు అంత ఫాస్ట్ గా కొన్నిసార్లు ఫ్రెజైల్ పేషెంట్స్ ఉంటారు, ఓల్డ్ ఏజ్ లేడీస్, కాల్షియం డెఫిషియన్, వాళ్ళు అలాగా తీసేటప్పుడు హ్యాండ్ లో ఫ్రాక్చర్ కూడా రావచ్చు. పూర్తిగా తెలివి వచ్చేటప్పుడు తర్వాత మాత్రం పేషెంట్ ఎడం పక్కకి తిప్పి పడుకోబెట్టాలి. ఎడం పక్కకి తిప్పి పడుకోబెట్టాలి. ఎస్, ఎందుకంటే ఏదైనా సలైవా, ఏదైనా వామిటింగ్ వచ్చే అవకాశాలు ఉంటుంది, అన్ని బయట పడిపోతుంది. తర్వాత పేషెంట్ కి పూర్తిగా తెలివి వచ్చేటప్పుడు మాత్రం పేషెంట్ కి ఏదైనా వాటర్ కానీ ఏదో ఒకటి ఇవ్వాలి. వి యూజువలీ సే ఇంకా ఒక స్టెప్ తీసుకోవచ్చు. పేషెంట్ ది ఫోన్ నంబర్ ఏదైనా ఉంటే, పేషెంట్ ఏదైనా టాబ్లెట్ వాడుతున్నా జేబులో యూజువలీ పర్సెస్ లో పెడతారు, మార్నింగ్ మర్చిపోయానని చెప్పి, అది పేషెంట్ కాన్షియస్ ఉంటే అది వాళ్ళకి అడిగి ఇవ్వచ్చు. 5 minutes దాకా పేషెంట్ కి కాన్షియస్ రాలేదనుకో, అప్పుడు పేషెంట్ కి అది క్రిటికల్, అది ఇట్స్ నోన్ ఎస్ ఎ స్టేటస్ ఎపిలెప్టికస్. పేషెంట్ షుడ్ బి షిఫ్టెడ్ టు ది ఎమర్జెన్సీ. సో దగ్గర ఏది ఈ వ్యాధికి దగ్గర ఏదో హాస్పిటల్ ఉంటే తీసుకెళ్లొచ్చు. లైక్ ఇన్ స్ట్రోక్, పక్షవాతానికి మనం చెప్పేది థ్రాంబోలిసిస్ ఉండేది తీసుకెళ్ళండి, ఎందుకంటే ఆ టైం కూడా వేస్ట్ అయిపోతే ఇంజెక్షన్ పెట్టేదానికి. ఇదైతే మనకి ఫస్ట్ ఎయిడే, ఏదో హాస్పిటల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లాంటి దగ్గరకైనా తీసుకెళ్లొచ్చు. ఎందుకంటే దే హ్యావ్ ద ఇమ్మీడియట్ ఫెసిలిటీ ఉండే ట్రీట్మెంట్. మోస్ట్ ఆఫ్ ద పిఎస్సీస్ గవర్నమెంట్ హ్యాస్ ఎంపవర్డ్ దెమ్, సో అది ఉంది. సో దే షుడ్ టేక్ హిమ్ టు ద నియరెస్ట్ హాస్పిటల్. మేడం, ఈ ఎపిలెప్సీని మనం యూజువల్ గా మీ మెడికల్ భాషలో చెప్పాలంటే ఎలా నిర్ధారిస్తారు వీళ్ళకి ఇది ఉంది అనేసి? అట్లా సో మోస్ట్ ఇంపార్టెంట్ మనకి హిస్టరీ. ఆ వ్యక్తి చెప్పే ఆ సిమ్టమ్, ఇలాగ పడిపోయింది, ఇలాగ చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు, దాని ప్రకారంగా ఏ వయసులో వ్యక్తికి వచ్చింది, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉందా, పాత కాలంలో వాళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా. ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వచ్చిందని ఎక్కడో చూసినట్టు గుర్తు మేడం. ఎస్, ఇన్ఫెక్షన్లు టీబీ వల్ల, బద్ద పురుగులు ఉంటుంది దానివల్ల, ఎస్, న్యూరోసిస్టిక్ సర్కోసిస్, న్యూరోట్యూబర్కులోసిస్ చెప్పేది దానివల్ల. ఇదన్నీ మనం హిస్టరీ
అండ్ ఆ ఈవెంట్ ఎలా ఉంది, ఏ సమయం వచ్చింది, ఎర్లీ మార్నింగ్ వచ్చిందా, మళ్ళీ ఇదన్నీ అడగడం జరుగుతుంది. మయోక్లోనస్ ఉందా, మనం ఆ 3 రకాల ఫిట్ చెప్పాను, అది కూడా. ఇదన్నీ కాన్స్టలేషన్ ఉన్న తర్వాత వాళ్ళకి మనం సింపుల్ బ్లడ్ టెస్ట్ చేసి ఈఈజీ ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్, మనం ఈసీజీ ఎలా చేస్తానో చెస్ట్ లో లీడ్స్ పెట్టి అదే విధంగా బ్రెయిన్ లో మనకి 10-20 సిస్టమ్ కలిపి చాలా లీడ్స్ పెట్టి పడుకోబెట్టేసి పేషెంట్ కి ఈఈజీ చేసేది. బ్రెయిన్ నుంచి ఉండే గ్రాఫ్ మనకు తెలిసిపోతుంది. దాని తర్వాత స్కాన్ చేయాలి, మనకి ఎంఆర్ఐ స్కాన్ చేయాలి. పేషెంట్స్ అప్పుడు అనుకుంటారు ఒక్కటి జరిగింది, బాగానే ఉన్నారు కదా వ్యక్తి, ఎందుకు మేడం స్కానింగ్ చేయించుకోవడం. సో ద ఇంటర్నేషనల్ లీగ్ అగేన్స్ట్ ఎపిలెప్సీ రికమెండేషన్, మూర్ఛ వ్యాధి వ్యక్తికి ఉంది అని ఎలా తెలుసుకోవాలంటే 60% ఛాన్స్ ఇన్ అనదర్ 10 years పేషెంట్కి నేను ఈ పేషెంట్కి ఉంది అలాగా కనుక్కుంటేనే ఈ వ్యక్తికి మూర్ఛ వ్యాధి అని చెప్పగలుగుతా. అంతే. అప్పుడు మనకి స్కాన్ లో ఏదైనా పాత కింద ఏదో ఒక ట్రీ నుంచి కింద పడేది కూడా ఉంటుంది. అప్పుడు బ్రెయిన్ లో చిన్న మచ్చ చేరిపోయేది. ఫెబ్రైల్ సీజర్స్ మీరు ఫీవర్ లో చెప్పారు కదా, పిల్లలకి ఒక 6 years దాకా ఉండే పిల్లలకి ఫెబ్రైల్ సీజర్స్, ఫీవర్ ఉన్నప్పుడు మాత్రం ఫిట్ వస్తుంది. 6 సంవత్సరం తర్వాత తగ్గిపోయేది. కానీ వాళ్ళకి పెద్ద వయసు అయినప్పుడు బ్రెయిన్ లో ఒక మచ్చ, మీజిల్ టెంపల్ స్క్లిరోసిస్ అనే వ్యాధి చేరుతుంది. ఇదన్నీ మనకి ఎంఆర్ఐలో తెలుసుకున్నాక, ఈఈజీలో తెలుసుకున్నాక ఇదన్నీ మనం పెట్టేసి ఓకే ఈ వ్యక్తికి ఇంకా ఫిట్ వచ్చే అవకాశము more than 60% ఉంది. ఈ పేషెంట్ వితౌట్ మెడిసిన్ మనం పంపించడం బాగుండదు. ఇదేమీ లేదు, ఏదో ఒక కారణం వల్ల నిద్ర తక్కువ, డిస్కో తెలిపోయి అక్కడ డ్రింక్ చేశారు అంటే సో వీ ఫీల్ ఇదేదో ట్రిగర్డ్ ఎపిలెప్సీ. పేషెంట్ కొంచెం జాగ్రత్తగా ఉంటే, ఫాలో అప్ లో ఉంటే వి మే వెయిట్. దానికి ఈ టెస్ట్లన్నీ మనం చేసేది. మేడం, ఈజ్ ఇట్ క్యూరబుల్ డిసీజ్? డూ యూ రియల్లీ కాల్ ఇట్ డిసీజ్ ఆర్ డిజార్డర్? వీ డోంట్ నో. ఇట్ ఈస్ ఎ డిజార్డర్ అండ్ ఇట్ ఈస్ నాట్ క్యూరబుల్. సో ఎపిలెప్సీ ఈజ్ నాట్ క్యూరబుల్. ఎపిలెప్సీ ఈజ్ ట్రీటబుల్. అంటే విత్ మెడికేషన్స్ 80-90% పేషెంట్స్ ఆన్ మెడికేషన్స్ వాళ్ళు ఫిట్ రాకుండా వాళ్ళకు లైక్ బీపీ అండ్ షుగర్ చేయొచ్చు. అంటే వాళ్ళు 80-90% ఇట్స్ అ పాజిటివ్ న్యూస్ దట్ మీరు చెప్పింది. అబ్సల్యూట్లీ పాజిటివ్ న్యూస్. అరౌండ్ 80-90% విత్ మెడికేషన్ వాళ్ళు కరెక్ట్ గా మందులు మింగేసి వాళ్ళ లైఫ్ స్టైల్ న బాగానే పెట్టుకొని. సో ఇది ఒక మెసేజ్ టు ద పేషెంట్స్ అండ్ ద కేర్ గివర్స్. నేను చెప్పాలంటే వ్యాధి ఉంది తెలిసిపోయినాక వాళ్ళు మందులు ఆపకూడదు. మేడం, ఈ మందుల గురించి వచ్చాక ఎందుకంటే కొన్నిటికి చాలా ఎక్కువ కాలం వాడాలి మేడం, కొన్నిటికి యూజువల్ గా మీరు చూసే దాంట్లో ఎంత ఎక్కువ కాలం వాడాల్సి వస్తుంది జనరల్లీ? ఒక్కోసారి పేషెంట్ కి మనం బ్రెయిన్ లో ఏమీ మచ్చ లేదు, ట్యూమర్ లేదు, ఇన్ఫెక్షన్ లేదు అంటే ఎటువంటి ఏం లేదు అంటే మనకు తెలిసిపోయినాక పేషెంట్ ఇడియోపతిక్ ఒక గ్రూప్ చెప్పాను మనం, వాళ్ళకి మనం 3 or 5 years దాకా మందులు పెట్టేది. లాంగర్ టైం వాడాలి నిజానికి. ఇది తర్వాత ఒక ట్రయల్ ఆఫ్ వాళ్ళకి ఈ లోపల 3 to 5 years దాకా ఫిట్స్ రాలేదనుకో, అప్పుడు మనం వాళ్ళకి ఒకసారి టాబ్లెట్స్ తగ్గించి స్టాప్ చేయడం కూడా జరుగుతుంది. కొంతమందికి మళ్ళా ఫిట్ రాదు, కానీ కొంతమందికి మళ్ళా ఫిట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ లాంగర్ డ్యూరేషన్ లో మనం చాలా, అండ్ మీరు అన్నట్టు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. ఈ ట్రీట్మెంట్ కూడా కొంచెం ఎక్కువ కాలము నడిచే ట్రీట్మెంట్ కాబట్టి ఇవి చేంజ్ చేసుకుంటే 80-90% మందికి ట్రీటబులే అంటున్నారు. మేడం, ఈ మెడిసిన్ లో కూడా రీసెర్చ్ చాలా డ్రాస్టిక్ గా జరుగుతుంది, మంచి మెడిసిన్లు కూడా వచ్చేసాయి. హౌ ఎఫెక్టివ్ ఆర్ దీస్ మెడిసిన్స్? ఐ మీన్ ఎక్సలెంట్ దట్ వన్. బికాస్ ఇంత ముందు మనకు ఒక బాస్కెట్ లో 4 or 5 టాబ్లెట్స్ ఉండేది. వాళ్ళది సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనకు తెలుసు. గమ్ హైపర్ట్రోఫీ వచ్చేది, హెయిర్ లాస్ వచ్చేది, వెయిట్ బాగా తూలం బాగా పెరిగిపోయేది, డల్నెస్, నిద్ర మత్తు ఉండేది. టాబ్లెట్స్ ఆర్ వెరీ ఎఫెక్టివ్, కానీ దాంతోనే సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు న్యూ జనరేషన్ టాబ్లెట్స్ వచ్చాయి, దాంట్లో వి కాంట్ సే సైడ్ ఎఫెక్ట్స్ లేదు. All tablets have side effects. Yes, ma'am. All. Because they are molecules which are affecting the brain. Some of the patients ki no side effects ఉండేది. అది వ్యక్తి మీద కూడా ఉంటుంది. డిపెండ్ అయి కూడా ఉంటుంది. దే జెనెటిక్ కాన్స్టిట్యూషన్, వాళ్ళ సోషియో ఎకనామిక్ డిటర్మినెంట్స్, వాళ్ళు ఎలా ఉంటారని. సో న్యూ మెడికేషన్స్ లో ఈ వెయిట్ గెయిన్, హెయిర్ లాస్ ఇట్లన్నీ కొంచెం తక్కువే ఉన్నాయి. భయం పడకుండా
ఇలాంటివి తీసుకోవచ్చు ఇప్పుడైతే. వీ క్యాన్ టైలర్ ద మెడికేషన్, వీ క్యాన్ టైలర్. ఆ పేషెంట్ ది వెయిట్ ఎక్కువ ఉంటే ఇది పెట్టాలి, హెడ్ ఏక్ ఉంటే మనం ఇది పెట్టాలి, వాళ్ళకి వేరే కోమార్బిడిటీస్ చెప్పేది, వేరే వ్యాధులు ఉన్నాయా దాని ప్రకారంగా మనం ఇది పెట్టచ్చు. ఇది పెట్టేటప్పుడు ఇటు రావచ్చు, కొన్ని టాబ్లెట్స్ కి తలనొప్పి కొంచెం రావచ్చు, కానీ అది ఓన్లీ టాబ్లెట్ వల్ల కాదు. ఈ 4 walls లోనే కూర్చుంటారు, కంప్యూటర్ ముందే కూర్చుంటారు, ఎక్సర్సైజ్ చేయరు, ఆలోచిస్తారు, ఇవన్నీ మర్చిపోయి దానివల్ల వచ్చిన బ్లేమ్ చేస్తారు. పాపం ఆ టాబ్లెట్ ఒక చిన్న కాంట్రిబ్యూషన్ ఉన్నాయి, కానీ దట్ ఈస్ ఫర్ యువర్ క్యూరింగ్ ఫర్ ద ఎపిలెప్సీ కదా, ఇట్ ఈస్ ఫర్ ట్రీటింగ్ ఎపిలెప్సీ. దాని నుంచి మనం కళ్ళు మూసుకుంటే కుదరదు కదా, మిగతా మీరు చేసుకుంటే ఇది అంత మీకు ఎఫెక్ట్ ఉండదు. మేడం, ఈ ఎపిలెప్సీ ఉన్నవాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి మెడిసిన్ తో పాటుగా? సో ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు మనకే ఆల్మోస్ట్ 8,000 అబౌవ్ పేషెంట్స్ మా ఎపిలెప్సీ రిజిస్ట్రీలో ఉన్నాయి. మాకు కూడా ఏ పేషెంట్ మనకి ఈ పేషెంట్ ఇంకా ఇబ్బంది పెట్టేస్తారు అని మనకి ముందే తెలిసిపోతుంది. దాంట్లో చాలా ఇంపార్టెంట్ స్లీప్. వన్ ఇస్ మెడికేషన్, నో వే దే హావ్ టు మిస్ ఇట్. అది కాకుండా మనకి నేను ఒక యాప్ కూడా తయారు చేశాను, ఎపిలెప్సీ హెల్ప్, EPILEPSY ఇది మనకి ప్లే స్టోర్ లో. ఇట్ ఈస్ ఇన్ 3 languages, ఇంగ్లీష్, హిందీ, తెలుగు. వాళ్ళు రిమైండర్ పెట్టుకోవచ్చు, వాళ్ళు మొత్తం రికార్డ్స్ వాళ్ళు పెట్టుకోవచ్చు, అలర్ట్ పెట్టుకోవచ్చు, వాళ్ళు డాక్టర్ అపాయింట్మెంట్స్ చేయవచ్చు, వాళ్ళ అలార్మ్స్, all that is it's a comprehensive, easily understandable. సో దట్ ఈస్ వన్. మెడిసిన్స్ మీరు చెప్పే జాగ్రత్తలు ఎట్లని, లైఫ్ స్టైల్లో స్లీప్ చాలా ఇంపార్టెంట్. అంటే 7 to 8 hours ఆఫ్ స్లీప్, ఓకే లెట్ మీ సే 7 hours ఆఫ్ స్లీప్ ఇప్పుడు ఫాస్ట్ లైఫ్ స్టైల్లో, అండ్ అప్రోప్రియేట్ టైంలో ఉండాలి. ఇప్పుడు 1 o'clock పడుకొని 7 hours చెప్పారు మేడం కాబట్టి 9 o'clock లేసుకోవడం, 8కి లేయడం కాదు. ఇట్ హ్యాస్ టు బి బై 10:30 and 11 బికాస్ దాట్స్ ద టైమ్ యువర్ బ్రెయిన్ ఇస్ రెస్టింగ్. అండ్ సెకండ్ మనం చెప్పేది సివియర్ స్ట్రెస్, అంటే స్ట్రెస్ లేకుంటే లైఫ్ లేదు. ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. క్రానిక్ స్ట్రెస్ మనం చెప్పేది. క్రానిక్ అంటే చాలా కాలం ఒకటే ఆలోచనలో ఉండడం, అదే ఇదిలో ఉండడం, డిప్రెషన్ అయిపోవడం, అట్లా కూడా మనం ఈ వ్యాధికి ఇబ్బంది చేసేది. దెన్ ఎక్సర్సైజ్. మీరు ఎంత మీ బ్రెయిన్ హెల్దీగా ఉంచుకుంటారో అంత ఫిట్ తగ్గుతానే ఉంటుంది. ఎక్సర్సైజ్ మీ అనుకూలంగా మీ డాక్టర్ సలహా అంతే. వెరీ హార్డ్ జిమ్ ఎక్సర్సైజ్, వెయిట్ లిఫ్టింగ్స్ అవాయిడ్ చేయాలి, బట్ సమ్ యోగా ఎక్సర్సైజెస్ అండ్ ఫ్రెష్ నేచర్ వాక్స్. అండ్ ఫుడ్, మిస్సింగ్ ఆఫ్ మీల్స్. ఫుడ్ ఏమీ లేదు అంటే ఏది తినచ్చు ఇది తినకూడదు అట్లా ఏం లేదు, హెల్దీ డయట్, బట్ డోంట్ మిస్ మీల్స్. అంటే మనకి బ్రెయిన్ లో షుగర్ తగ్గిపోతే బ్రెయిన్ ఇస్ ఇరిటబుల్, డైరెక్ట్లీ ఎఫెక్ట్స్. yes, it is irritable. మేడం, ఇక మన దేశం గురించి మనం చూస్తే గనక ఇక్కడ ఎపిలెప్సీ ఎంత ప్రెవలెంట్ గా ఉంది, సోషియో ఎకనామిక్ గా చూసుకుంటే గనక ప్రివలెన్స్ ఎక్కడ ఎక్కువగా ఉంది మేడం? అంటే ఏజ్ వరకు చూసుకున్నా కానీ పిల్లలు చూసుకున్నా అలా ఎట్లా ఉంది? వాట్ ఇస్ ద సిట్యుయేషన్? Epilepsy, almost around 10 million people are there in the country. In India alone, 10 million. Yes. So it happens that low socio-economic areas లో ఎక్కువగా ఉన్నాయి. Now I'll tell you the reason for that. ఒకటైతే సెర్బ్రల్ పాలసీ అనే వర్డ్ వినే ఉంటారు మీరు. పిల్లలు పుట్టేటప్పుడు ప్రాపర్ మాల్ నరిష్డ్ మదర్స్ ఉంటారు, వాళ్ళకి పిల్లలు పుట్టేటప్పుడు పిల్లలు ఇమీడియట్ పుట్టేటప్పుడే వాళ్ళు ఏడవాలి, అప్పుడే బ్రెయిన్ కి ఆక్సిజన్ పోయేది. సో సెంటర్స్ లో కాకుండా వాళ్ళు హోమ్ డెలివరీస్ జరుగుతుంది. మదర్స్ ఆర్ వెరీ వీక్, వాళ్ళకి హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది. దే యూజువల్లీ హ్యావ్ 5 and 6 హిమోగ్లోబిన్ 12 నుంచి. సో ఆ బేబీ కూడా ప్రీటర్మ్ గా పుట్టారు, ప్రీటర్మ్ గా పుట్టి లో బర్త్ వెయిట్ లో పెట్టారు, అప్పుడు వాళ్ళు ఏడోరు, అప్పుడు ఆక్సిజన్ బ్రెయిన్ లో తగ్గిపోతే సెర్బ్రల్ పాలసీ ఈజ్ ఎ వెరీ వెరీ ప్రామినెంట్ డిజీజ్ ఇన్ ద కంట్రీ. ఆ సెర్బ్రల్ పాలసీ ఇట్స్ నాట్ ట్రీటబుల్, ఇట్ ఈస్ ప్రివెంటబుల్. అంటే ఆ వ్యాధితో పిల్లలు మెంటలీ అండ్ ఫిజికలీ రిటార్డెడ్ గా ఉంటారు, అది కాకుండా వాళ్ళకి ఫిట్స్ కూడా ఉంటాయి. సో దాట్ బర్డన్ ఇస్ వెరీ హై ఇన్ ద కంట్రీ. అది కాకుండా బద్ద పురుగులు నేను ఇంతకుముందు చెప్పాను, న్యూరోసిస్టిస్, ఇట్స్ జస్ట్ సింపుల్ టేప్ వార్మ్. పిల్లలకి ఆ వర్మ్స్ ఉంటుంది కదా మోషన్ లో వచ్చేది, అదే బ్రెయిన్ లో వెళ్ళిపోయే అవకాశాలు ఉంటుంది. ఆడ నుంచి అది అక్కడ పోయి స్పార్క్ చేసేది, దాని నుంచి 3 to 5 years మందులు మింగాలి. కొన్నిసార్లు వర్మ్స్ అక్కడ చచ్చిపోయినప్పుడు కాల్షియంగా మారిపోయింది. సింపుల్ థింగ్స్, వాష్ యూర్ హ్యాండ్స్ వైల్ యూ ఈట్.
మోషన్ నుంచి వచ్చిన తర్వాత వాష్ యువర్ హ్యాండ్స్. ఏది వెజిటబుల్ ఫ్రూట్ వితౌట్ వాషింగ్ డోంట్ ఈట్. సింపుల్ క్లెన్లీనెస్ ఇస్ ఇనఫ్ ఫర్ దాట్. కానీ ద బర్డన్ ఆఫ్ న్యూరోసిస్టిక్ సర్కోసిస్, మన ఫౌండేషన్ తరపున ఒక డ్రైవ్ చేశాను. న్యూరోసిస్టిస్ ఆల్ స్కూల్, కాలేజెస్, రైల్వే స్టేషన్స్, ప్లాట్ఫామ్స్ అన్నిట్లో మనం ఒక పోస్టర్ తయారు చేసి, విచ్ ఇస్ ఎ కాపీ రైట్ ఆఫ్ ద ఫౌండేషన్, అది పెట్టేసి మనం అన్ని చోట్ల పెట్టాను. థ్యాంక్ఫుల్ టు సే ఇప్పుడు న్యూరోసిస్టిక్ సర్కోసిస్ చాలా తగ్గుతుంది. ఇప్పుడు మనం అవేర్నెస్, ఇంకా స్కూల్స్ లో ఈ హ్యాండ్ వాష్ పిల్లలకి చెప్పేది, హ్యాండ్ వాష్, WHO హ్యాండ్ వాష్ ఉంది, అది చేసుకోని. దీస్ ఆర్ సింపుల్ థింగ్స్. ప్రెగ్నెంట్ మదర్స్ కి ఆ సెరెబ్రల్ పాలసీ రాకుండా వి అగైన్ రన్ ఎ డ్రైవ్ విత్ ద DMHO అట్ దాట్ టైమ్. కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ మనం ఏం చేశాను, మళ్ళీ ఒక పోస్టర్ పెట్టేసి మదర్కి హిమోగ్లోబిన్ సరిగా ఉండాలి, రెగ్యులర్ చెక్స్కి వెళ్ళాలి, ఫీవర్ ఉంటే ఇమీడియట్ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎందుకంటే బేబీకి అది హానికరంగా ఉంటుంది, RH ఇన్కంపాటబిలిటీ, జాండిస్ ఏమైనా ఉందో అది చూసుకోవాలి. అలాగా పోస్టర్స్ మనం PHCలో పెట్టేశాను. సో ఎవరో ఒకరు మదర్స్ వస్తే PHCలో, ఓకే ఇట్లా కూడా ఉండొచ్చు, ఇట్ విల్ ఎఫెక్ట్ సమ్. మేడం, ఇక మన దేశంలో ఇంత ఎక్కువగా ఉంది అంటున్నారు కదా, ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ కానీ, బికాజ్ యు ఆర్ ఎ సెక్రటరీ జనరల్ ఆఫ్ ఇండియన్ ఎపిలెప్సీ అసోసియేషన్ యాజ్ వెల్, ప్రభుత్వం దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుంది మేడం? So technology has revolutionized epilepsy, right? ఇప్పుడు మనకి ఎపిలెప్సీకి సర్జరీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి. అది కాకుండా మనకి ఇప్పుడు మన దేశంలో అయితే లేదు, సమ్ వేరబుల్ డివైసెస్ కూడా వస్తున్నాయి. సో ఫిట్ వచ్చే ముందే కూడా మనకి తెలిసిపోయే ప్రకారంగా, లైక్ అది కాకుండా యాజ్ సెక్రటరీ జనరల్ ఆఫ్ ఇండియన్ ఎపిలెప్సీ అసోసియేషన్ మెడిసిన్స్ వర్క్ మాత్రం కాదు, మనం అడ్వొకసీ డ్రైవ్ చేస్తున్నాను. సో అడ్వొకసీ డ్రైవ్ లో వన్ ఇస్ ఇన్సూరెన్స్. మోస్ట్ ఎపిలెప్సీ మూర్ఛవ్యాధి పేషెంట్స్ కి ఇన్సూరెన్స్ రాదు. మోస్ట్ ఆఫ్ దోస్ ఇన్సూరెన్స్ ఏజెన్సీస్ వాళ్ళు రిజెక్ట్ చేసేస్తారు. సో వీఆర్ లాబింగ్ విత్ ద ఇన్సూరెన్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అండ్ వీ హ్యావ్ గాన్ టు a very high level to the Supreme Court as well. సో మనకి పేషెంట్స్ ఉన్నారు దాంట్లో, అండ్ వాళ్ళు ప్రో బోనో లాయర్స్ మనం తీసుకొని వీఆర్ లాబింగ్ విత్ ద గవర్నమెంట్, అండ్ ఇట్ హెస్ కమ్ బ్యాక్. హోప్ఫుల్లీ వస్తే ఎంతో మంది పేషెంట్స్ కి అది ఉపయోగపడేది. స్మాల్ ప్రీమియమ్స్ పెట్టేసి 5 to 6 years దాకా మెడిసిన్స్ వాళ్ళు చూడొచ్చు. రెండోది డ్రైవింగ్. అన్ఫార్చునేట్లీ మన కంట్రీలో డ్రైవింగ్ ఇస్ బ్యాండ్ ఫర్ పర్సన్ విత్ ఎపిలెప్సీ. మూర్ఛ ఉంటే, ఒక్కసారి ఉంటే కూడా ఆ వ్యక్తికి డ్రైవింగ్ బ్యాన్. అయినా మనకి ఎన్నో పేషెంట్స్ మూర్ఛవ్యాధి అందరు డ్రైవ్ చేస్తున్నారు. అది ఎందుకంటే ఆ రెగ్యులేటరీ షుడ్ బి ప్రాపర్. ఆల్ ది అదర్ ప్లేసెస్ అక్రాస్ ద గ్లోబ్ వాళ్ళు 3 to 5 years ఫిట్ ఫ్రీ పీరియడ్ అయితే వాళ్ళు డ్రైవింగ్ అలౌ చేస్తారు, మళ్ళీ చేస్తారు. సో మనకు ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి మెడిసిన్ వాడుతున్నారు, 5 years నుంచి ఫిట్ రాలేదు, మనం ఎందుకు హ్యాండిక్యాప్ చేయడం? పర్సనల్ డ్రైవింగ్ ఓన్లీ, వీఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ ప్రొఫెషనల్ బస్ అన్న పర్సనల్ డ్రైవింగ్ బండిలు వెళ్ళచ్చు. సో ఇట్ ఇంక్రీజెస్ ద ట్రాన్స్పరెన్సీ. వాళ్ళు చెప్తారు మాకు ఎపిలెప్సీ ఉంది 5 years. అగైన్ ద ఇండియన్ ఎపిలెప్సీ అసోసియేషన్ యాజ్ సెక్రటరీ జనరల్ అండ్ విత్ మై ఆల్ టీమ్ మెంబర్స్ వీఆర్ అగైన్ టాకింగ్ టు ద మినిస్ట్రీ ఆఫ్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్, అండ్ hopefully we might see some light across it. It's a great news, ma'am. As you said, insurance, I mean 10 million people, it helps absolutely. ఎందుకంటే ఎలా చెప్పాలంటే పేషెంట్ బాధ మనం అర్థం చేయాలి. ఏదైనా ప్రాబ్లం వచ్చాక ఇమీడియట్లీ ఎమర్జెన్సీకి వచ్చాక మనీయే ఫస్ట్ ప్రాబ్లం. వాళ్ళకి ఇంజెక్షన్ పెట్టాలి, వాళ్ళకి టెస్ట్ చేయాలి, వాళ్ళకి బ్లడ్ టెస్ట్ పంపించాలి, వాళ్ళ ట్రాన్స్పోర్ట్, ఆ రోజు వాళ్ళది వర్క్ ప్లేస్లో వాళ్ళకి లీవ్ పడుతుంది, ఇంకా 2 రోజులు లీవ్ పడుతుంది. జస్ట్ ఇమాజిన్ ద ప్రాబ్లం. దాంట్లో వాళ్ళు వ్యాధితో పోరాడాలా, అలా మనీతో పోరాడాలా? సో అట్లీస్ట్ మనీ పార్ట్ మనం యాజ్ పీపుల్ లైక్ మీ అండ్ అసోసియేషన్ అండ్ అదర్ పీపుల్ హూ ఆర్ ఇన్ టు అడ్వొకసీ అండ్ వాంట్ టు డూ సమ్ గుడ్ ఫర్ ద పేషెంట్స్, అదైనా గవర్నమెంట్ ఓకే చెప్పేస్తే వీ కెన్ అట్లీస్ట్ ఆ పేషెంట్ అక్కడ బాధ అంటే ప్రాబ్లం వర్కే, అంటే వాళ్ళు మనీకి బాధపడాలి అవసరం లేదు, వాళ్ళు ఏమేమికి బాధపడాలి పాపం అక్కడ ఎమర్జెన్సీలో. ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫర్ అస్ డాక్టర్స్ ఆల్సో. మేడం, చాలా కొన్ని డిసీజులతో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్టిగ్మా అటాచ్డ్ విత్ ఇట్. దీంట్లో కూడా చాలా స్టిగ్మా ఉన్నాయి. ఉందా మేడం? బాగా. దాని గురించి మనం ఎడ్యుకేట్ చేయాలి. దాని గురించి యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ ప్రొఫెసర్ మీరు లిజనర్స్ కి చెప్పాలి మేడం. దీనికి కూడా చాలా స్టిగ్మా ఉన్నాయి. మూర్ఛ వ్యాధి ఒక అంటువ్యాధి లాగా ఇంత ముందు
అదైతే ఇప్పుడు అనుకునే వాళ్ళదు. మోచి వ్యాధి ఉంటే పక్కన కూర్చోకూడదు, స్కూల్కి వెళ్ళకూడదు, ఎడ్యుకేషన్ చేయకూడదు, ఏ జాబ్కి వెళ్ళకూడదు, జాబ్కి వెళ్తే ఇబ్బంది అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, గర్ల్స్ అయితే వాళ్ళు మ్యారేజ్ చేయకూడదు. సో మ్యారేజ్ అయితే వాళ్ళకి పుట్టే పిల్లలకు కూడా ఫిట్ వచ్చే అవకాశం. అంటే ఇలాంటి అపోహలు చాలా ఉన్నాయి, కానీ ఇవేవి నిజం కాదు. Now let me tell you, 8,000 above patients మా దగ్గర రిజిస్ట్రీలో ఉన్నారు. ఎంతో మంది గర్ల్స్ మ్యారేజ్ చేశారు, మ్యారేజ్ చేసేసి వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యారు, ప్రెగ్నెన్సీ సేఫ్. ఓన్లీ కన్సర్న్ ఇస్ వాళ్ళు డాక్టర్ దగ్గర ఫాలోఅప్ కరెక్ట్గా ఉండాలి. ఫ్రమ్ ద ఫౌండేషన్ ఐ రన్ అన్ ప్రాజెక్ట్ కాల్ ఎడ్యుబ్యాండ్, ఎడ్యుకేటింగ్ విమెన్ అబౌట్ న్యూరాలజికల్ డిసీజెస్, అండ్ ఐఎమ్ సెన్సిటివ్ టు దెమ్. సో నేను చెప్పేది ప్రతి ఒక్క మోర్చవ్యాధి పేషెంట్కి కాల్లో నిలబడండి, డూ యువర్ వర్క్, గెట్ ఎ జాబ్, ఎంపవర్ యువర్ సెల్ఫ్. మీరు జాబ్కి వెళ్ళండి, చేసి సంపాదించేసి మీరు ఇంటికి వచ్చేటప్పుడు మూర్ఛవ్యాధి ఏముంది, మిగతా ఏ వ్యాధి లాగానే ఉంటుంది. ఎంపవర్ యువర్ సెల్ఫ్, దెన్ ఎవ్రీబడి ఈస్ ఫిట్ ఫర్ లైఫ్. That's the slogan. Yes. Even with fit, you are fit for life. You are fit for life. Thank you so much, ma'am. మా ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చి మన లిజనర్స్ అందరికీ దీని గురించి చాలా ఎడ్యుకేటివ్ గా మీరు యూ స్పోక్ ఎస్ అన్ యాక్టివిస్ట్. ఐ మీన్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ రియల్లీ కెన్ యూజ్ దట్ వర్డ్. You can. It's a medical activist. Yeah, you are a medical activist, and I am really privileged to have you here. And thank you so much for coming here and talking to us. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు మేడం. Thank you so much. Thank you.